విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆలస్యంగా జరిగేటటువంటి పనులు కూడా అన్నీ కూడా ఈ మాసంలో తొందరగా పూర్తవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో ధన నష్టం ఎవరికైతే ఏర్పడుతుందో దాన్ని కొంతవరకు సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగ అవకాశాలు దొరికేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందులో కొద్దిగా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఏర్పడబోతున్నాయి. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఇంటి యందు ఏదైనా శుభకార్యాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కానీ, లేదా కనీసం ప్లాట్లు భూములైనా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దాన్ని కొంచెం దాటుకొని వెళితే అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఈ మాసంలో మేషరాశి వారికి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నా కానీ, సొంత ఊర్లోకి వెళదామనుకున్నా కానీ, లేదా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ మాసంలో మంచి సత్ఫలితాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అదే రకంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ అవి అంత చెప్పుకోదగ్గటువంటివి కాదు. ఎంతో కొంతవరకు లాభపడేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, విద్య కోసం కావచ్చు, లేదా పని కోసం కావచ్చు, విదేశాలకు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ మాసంలో తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలో మేషరాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతిరోజు పాటించుకునే ప్రయత్నం చేయండి. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 21 మార్లు ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ మేషరాశి వారికి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము గురువుగారు, మాకు చాలా రోజుల నుంచి బాగుండట్లేదు అని అనుకుంటే కనుక శివశక్తి స్ఫటికలింగము అనేటటువంటిది ఒకటి దొరుకుతుందమ్మా. అది శ్రీచక్ర నిర్మితమైనటువంటి శివశక్తి స్ఫటికలింగము. ఆ శ్రీచక్ర సంపుటీకరంగా ఉన్నటువంటి శివశక్తి స్ఫటికలింగాన్ని ఎవరి ఇంట్లోనైనా మేషరాశి వారు కనుక నిత్యం పూజించినట్టయితే, మామూలుగా వాళ్ళ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని దీపము నైవేద్యం చూయిస్తే వాళ్లకు కొంతవరకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి కొంతవరకు శుభం కలిగేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది. రాబోయేటటువంటిది ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహణం కూడా ప్రారంభమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణం యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఆరోగ్యపరంగా లేదా మానసిక పరంగా ఎక్కువగా పడుతుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్రహణ సమయంలో మేషరాశి వారు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మధ్యాహ్నం 1 గంటకు గ్రహణ వేద ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 3:55 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణం పట్టేటటువంటి సమయం రాత్రి 9:55 ప్రారంభమవుతుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకే మేషరాశి వారు భోజనాది కార్యక్రమాలు చేసుకోండి. దాని తర్వాత ఎలాంటి పదార్థాలు తినకుండా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి అందరికీ బాగుంటుంది. వీలైతే ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని మేషరాశి వారు మీ ఇంట్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు అంతా శుభం జరుగుతుందమ్మా. సరే గురుగారు, నమస్తే. శ్రీవాస్తు.